వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బృందాంచి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? సో ప్రీవియస్ ఇన్విటేషన్ వీడియో చూసుంటే మీకు అర్థమైపోయిండొచ్చు కదా ఏంటి వీడియో అని చెప్పేసి. అండ్ నేను షార్ట్స్లో కూడా పెట్టాను, మా నాన్నమ్మ తాతయ్య వాళ్ళది 50th యానివర్సరీ సెలబ్రేషన్స్ చేస్తున్నాము అని చెప్పేసి. సో ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాము, ఎలా సెలబ్రేట్ చేసాము అనేది కంప్లీట్ వీడియో అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఇప్పుడు మేము అజీజ్ ప్లాజాకి అయితే వచ్చేసామండి. నేను, మా చిన్నత్త, మా పెద్దత్త అండ్ మా పిన్ని నలుగురం కలిసి బేగం బజార్లో రిటర్న్ గిఫ్ట్స్ తీసుకుందామని అయితే వచ్చామన్నమాట. ఇక్కడ హైదరాబాద్లో మెయిన్గా పెళ్ళికి కావాల్సిన సామాన్లు ఏవేవైతే ఉంటాయో ఆల్మోస్ట్ ఆల్ అందరూ బేగం బజార్కి వచ్చే తీసుకుంటారనమాట. రిటర్న్ గిఫ్ట్స్ నుంచి పూజ సామాన్లు, డేక్షలు, ఇవన్నీ ఏవేవైతే పెళ్ళికి పెడతారో అవన్నీ ఇక్కడ దొరికేస్తాయి అనమాట. చాలా ఫేమస్ బేగం బజార్ అంటే. సో ఇక్కడ మేము జర్మన్ సిల్వర్ అయితే చూస్తున్నాము రిటర్న్ గిఫ్ట్స్కి ఏవేవైతే బాగుంటాయో అని చెప్పేసి. ఇక్కడ మేము ఫస్ట్ వచ్చిన షాప్ చిన్నగానే ఉంది కానీ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. అండ్ అదే చూస్తున్నాం అనమాట. మేము 2 to 3 hours తిరిగాము కానీ మళ్ళీ ఫస్ట్ షాప్లోనే ఫిక్స్ అయ్యి తీసుకున్నాము. అండ్ నేను వచ్చిన షాప్ చాలా చిన్నగా ఉంది, మేము ర్యాండమ్గానే వెళ్ళాము కానీ ఎన్ని డిఫరెంట్ మోడల్స్ గిఫ్ట్ ఐటమ్స్ అయితే చూపించారు, అన్నీ బాగున్నాయి అనమాట. అండ్ ఇది మెయిన్గా ట్రెండింగ్లో ఉంది. మనకు ఒకప్పుడు లైక్ పసుపొట్టు ఇవ్వాలి అంటే ఆకు, బొక్క, పసుపు, కుంకుమ అన్నీ పెట్టి ఇచ్చేవాళ్ళం కదా. సో ఇప్పుడంతా మొత్తం ట్రెండ్ అయిపోయింది. అవి చిన్న చిన్న బుట్టాలలో పసుపు, కుంకుమ అవన్నీ వేసి ఆల్రెడీ ప్యాక్డ్ ఉన్నాయి. చాలా బాగున్నాయి అనమాట ట్రెండ్. సో అవి 450 రూపీస్కి 50 పీసెస్ ఏమో ఇస్తున్నారంట. అండ్ ఇక్కడ మేము క్రాకరీ ఐటమ్ కూడా చూసామన్నమాట. బట్ అనిపించింది మళ్ళీ అవి ఒకవేళ పగిలిపోతే గుర్తులాగా ఉండదు ఈ అకేషన్ది అని చెప్పేసి మళ్ళీ ఫిక్స్ అయ్యి జర్మన్ సిల్వర్లోనే ఫైనలైజ్ చేసి తీసుకున్నాం అనమాట. సో లైక్ ఇక్కడ ఎన్ని డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి అంటే చిన్నపిల్లలకి గిఫ్ట్ ఐటమ్స్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. సో నేను ఎప్పుడు ఆన్లైన్లోనే చూసి దానికి ఏదైనా బొమ్మ కావాలంటే తీసేసుకునేదాన్ని. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైందనమాట. సో ఆన్లైన్ రేట్స్కి ఇక్కడ రేట్స్కి కొంచెం డిఫరెంట్ కూడా ఉంది కదా. సో ఎప్పుడైనా బయటికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి తీసుకోవాలి అని అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇక్కడ మా అత్త వాళ్ళు ఈ మధ్య లైక్ స్టేజెస్ పైన ట్రెండ్ అయ్యాయి కదా గన్స్, ఫైర్ వర్క్స్ ఇలా పట్టుకొని. సో అలా ఏమైనా ప్లాన్ చేద్దామా అని చెప్పేసి డిసైడ్ అవుతున్నారు. కానీ మళ్ళీ అవి కాస్ట్లీ ఉన్నాయి. అండ్ ఇంకొకటి నాన్నమ్మ తాతయ్య వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారా లేదా అని చెప్పేసి అనుకొని ఇంకా లైట్ తీసుకున్నాము. సో అక్కడ గిఫ్ట్స్ ప్యాకింగ్కే చాలా టైం పట్టింది. ఎందుకంటే జస్ట్ షాప్స్లలో మనకి శాంపుల్ పీసెస్ మాత్రమే పెడతారు కదా. సో మనం బిల్ చేసిన తర్వాత వాళ్ళు గోడౌన్కి వెళ్ళి ప్యాక్ చేసుకొని తీసుకొని వస్తారనమాట. సో అక్కడే ఒక 40 to 45 minutes అయితే టైం వేస్ట్ అయిపోయింది. ఇంకా అవన్నీ ఆటోలో పెట్టుకొని లిటరలీ ఆల్మోస్ట్ నేను ముందు కూర్చొని వచ్చానమాట. సో అప్పుడప్పుడు లైఫ్లో ఇలాంటివి కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి. సో అప్పుడెప్పుడో కాలేజ్ టైమ్స్లో కూర్చున్నా అంటే మళ్ళీ ఇప్పుడు కూర్చున్నా. అండ్ మేము లైక్ గిఫ్ట్స్ తీసుకునే టైంకి మా నాన్నమ్మ వాళ్ళకి ఇంకేం తెలియదు అనమాట. సో ఇంకా సర్ప్రైజ్ డే వాళ్ళకి ఇంకేం చెప్పలేదు. సో ఇంకా అవన్నీ చూస్తే తెలిసిపోతాయి వీళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు అనుకుంటారని చెప్పేసి ఇంటి దగ్గర మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో గిఫ్ట్స్ అయితే పెట్టాము. సో ఇంటికి తీసుకెళ్ళలేదు, నియర్ బైలే ఉంటారు అనమాట. సో ఇక్కడ మేము డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడానికి అందరం గ్యాదర్ అయ్యాము. కజిన్స్, నేను, మా సిస్టర్, మా అమ్మమ్మ కూతురు అండ్ మా అత్తయ్య కూతురు నలుగురం కలిసి ఈసారి రెట్రో ప్లాన్ చేసాము. హిందీ పాత పాటలు అనుకున్నాము. సో ఎందుకంటే వాళ్ళకు కూడా ఎంజాయ్మెంట్ ఉంటుంది చూడడానికి, చేయడానికి. లైక్ ఎవ్రీ టైం నార్మల్ లైక్ లేటెస్ట్ సాంగ్స్, ట్రెండింగ్ సాంగ్స్ అనుకోండి ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కూడా. కానీ లైక్ పాత పాటలు కదా వాళ్ళ ఒకేషన్కి సెట్ అవుతాయి కదా అని చెప్పేసి అలా అయితే ప్లాన్ చేసాము. అండ్ ఇక్కడ మా చిన్నది సతాయిస్తుంది, డ్యాన్స్ వేయనిస్తలేదు. మధ్యలో వచ్చి అది కూడా డ్యాన్స్ వేస్తుంది అనమాట. సో ఇంకా వాళ్ళతో పాటు ఇది కూడా ఎంజాయ్ చేస్తుంది. ఇది జస్ట్ ప్రాక్టీస్ పార్టే. మేము ఏమేమి చేసాము, ఎలా ఫన్ చేసాము అనేది మాత్రమే పెడుతున్నాను. సో ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా. నేను అందులో లాస్ట్లో పెట్టానన్నమాట మా డ్యాన్స్ వీడియో. అండ్ పిల్లలు కూడా వేశారు. సో ఆ వీడియో కూడా పెట్టాను. సో తప్పకుండా చూడండి. అయితే ఇక్కడ నేను జ్యువెలరీ షాప్కి అయితే వెళ్ళాను. నాన్నమ్మ వాళ్ళకి ఏదైనా తీసుకుందాము అని చెప్పేసి నా తరపు నుంచి. అండ్ చిన్నదానికి అలాగే గజ్జలు తీసుకోవాలి అనుకున్నాను. అండ్ ఉన్నాయి దానికి 3 to 4 సెట్స్ ఉన్నాయి కానీ అన్నీ చిన్నగా అయిపోయాయి. సో
సో దానికి అందుకే గజ్జలు చూస్తున్నాను అనమాట నేను ఇక్కడ. అండ్ మా నాన్నమ్మకి తాతయ్యకి రింగ్స్ అనుకున్నాను ఫస్ట్, ఎందుకంటే ఎవ్రీ టైం ఏ ఒకేషన్ వచ్చినా ఫస్ట్ కపుల్స్కి నేను రింగ్సే పెడతాను సిల్వర్లో. బట్ ఈసారి కూడా కామన్ అయిపోతుంది అని చెప్పేసి వేరే డిఫరెంట్గా ఏదైనా చూద్దాము అని చెప్పేసి లైక్ బ్రాస్లెట్స్ అయితే చూసాను అనమాట. బ్రాస్లెట్స్ నచ్చాయి. సో ఇంకా బిల్ చేసేసి తొందరగా ఫైనలైజ్ చేసేసుకొని అండ్ కొంచెం పాత సిల్వర్ కూడా ఉంటే అవి కూడా వేసేసి ఫైనల్ చేసుకొని ఇంటికైతే వచ్చాము. ఇది ఇంకా ఫంక్షన్ రోజు మధ్యాహ్నం అనమాట. రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్ అయితే జరుగుతుంది. సో ఆ రోజు బాక్సెస్ తీసుకొచ్చి అలా పెట్టేసాము అంటే ఇంకా టైం లేకుండే అందరు ఓపెన్ చేసి మళ్ళీ అవి ప్యాకింగ్ చేయడానికి. ఇంకా అదే రోజు మధ్యాహ్నం ప్యాకింగ్ అయితే చేస్తున్నాం అనమాట. సో ఆల్మోస్ట్ ఒక 116 పీసెస్ అయితే ఉన్నాయి. సో అవన్నీ ఇక్కడ ప్యాకింగ్ అయితే జరుగుతున్నాయి ఇప్పుడు. అయితే ఈ కార్డ్ నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాము. 250 రూపీస్కి 100 పీసెస్ అయితే వచ్చాయి. సో నేను మీకు కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో కూడా ఆ లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇలా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు మంచిగా ట్యాగ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. ఇది యాక్చువల్గా మనం చేసుకునేది మాన్యువల్ ప్రాసెస్సే, కానీ ఇక్కడ మా తాతయ్య దాన్ని ఎంత నీట్గా సెగ్రిగేట్ చేసి అన్ని లెవెల్లో కట్ చేసి అన్నీ ఒకటేలాగా ఉండేటట్టు ఎంత నీట్గా వాటిని టై చేసి రిటర్న్ గిఫ్ట్స్ కవర్స్ ఉన్నాయి కదా వాటికి 2 తాట్లకు కలిపి ట్యాగ్ చేస్తున్నారు అనమాట. ఆయన ఓపికకైతే మెచ్చుకోవాలి, ఎందుకంటే చాలాసేపు కూర్చొని అన్నిటికీ మంచిగా ముడ్లు వేసి అన్ని ఒకే లెవెల్లో వచ్చేటట్టు చూసుకొని బ్యాగ్స్కి ట్యాగ్ అయితే చేస్తున్నారు. అయితే ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ చూపిస్తున్నాను నేను. ఇది జర్మన్ సిల్వర్లో అనమాట. మంచి బౌల్ అండ్ స్పూన్ అయితే వచ్చింది. ఇది దేవుడి దగ్గర పెట్టుకోవడానికి కానీ షో పీస్కి కానీ చాలా బాగుంటుంది. విత్ గిఫ్ట్ బాక్స్ కూడా వచ్చింది, కానీ చూస్తే మాత్రం నిజంగా ఒక సిల్వర్ లాగే ఉంది. సో ఇది రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్ స్టోరీ అనమాట. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చేసాము. ఇంకా మా నాన్నమ్మ వాళ్ళకి చూపించలేదు ఏం తీసుకున్నామో ఏంటి అనేది. ఇప్పుడు మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము, నియర్ బైయే. సో ఇక్కడ మా నాన్నమ్మని రెడీ చేస్తున్నాం అనమాట. ఇది నిజంగానే మాకు ఒక డ్రీమ్ కమ్ ట్రూ లాగా, ఎందుకంటే మా నాన్నమ్మకి 4, మా డాడీ, మా పెద్దత్త, మా చిన్నత్త అండ్ మా బాబాయ్. సో మేము పిల్లలం. ఆల్మోస్ట్ నాకు కూడా ఒక కూతురు కాబట్టి ఇంతమంది పిల్లలు అందరూ కలిసి వాళ్ళకి నిజంగా ఇలా ఒక సెలబ్రేషన్స్ చేస్తున్నారు అంటే ఎంత హ్యాపీగా అనిపించచ్చో కదా. ఎందుకు అంటే ఆ టైంలో వాళ్ళ పెళ్ళి ఎలా జరిగింది అనేది ఎవరికి తెలీదు. ఏదో ఒక చిన్న ఫోటో ఏదో చూసాను అప్పట్లో, ఏదో బ్లాక్ అండ్ వైట్ ఫోటో అనుకుంటా అప్పుడు. సో వాళ్ళ ఫేసెస్ కూడా అంత క్లియర్గా లేవు అందులో. అప్పుడు జరిగింది అన్ని మళ్ళీ ఇలా రీక్రియేట్ చేసి వాళ్ళ సంతోషంలో పాల్పంచుకోవడం అనేది చాలా హ్యాపీ థింగ్ మాకైతే. మొత్తం మా ఫ్యామిలీకి చిన్న గెట్ టుగెదర్సే చేస్తాం మేము. నార్మల్గా ఏదున్నా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవడం అయితే మాకు చాలా ఇష్టం. సో అలాంటిది ఇలాంటి ఒక ఈవెంట్ అందరం కలిసి వాళ్ళ కోసం చేస్తున్నాము అనేది నిజంగానే మాకు ఒక హ్యాపీ థింగ్ అనమాట. సో ఇక్కడ లాస్ట్ మూమెంట్ వరకు మా ఇంట్లో అన్ని ఆల్టరేషన్స్ కానీ లేదా స్టిచ్చింగ్ వర్క్స్ కానీ అన్నీ జరుగుతూనే ఉంటాయి, ఎందుకంటే మా మమ్మీ టైలర్. అండ్ అదే కాకుండా ఆల్టరేషన్స్ ఉంటాయి కదా, రెడీమేడ్ డ్రెస్సెస్ ఏవైతే తీసుకుంటున్నారో అన్నీ అప్పటికప్పుడు స్టిచెస్ వేసుకోవడం కానీ లేదంటే అవన్నీ జరుగుతున్నాయి అనమాట. సో ఇది ఈవినింగ్ మా సిస్టర్ని రెడీ చేస్తున్నాము. అక్కలు ఉన్నప్పుడు అంతేగా, ఆల్మోస్ట్ చెల్లెళ్ళని రెడీ చేసిన తర్వాతే అక్కలు రెడీ అవ్వాలి. బట్ ఈసారి ఏంటి అంటే ఎప్పుడు మా మమ్మీ వాళ్ళు కానీ మా అత్త వాళ్ళు కానీ ఊరికే అన్ని ఒకేషన్స్లో శారీ వేసుకుంటారు ఊరికే అని చెప్పేసి వాళ్ళ కూడా ఈసారి ఏదంటే డిఫరెంట్గా ట్రై చేద్దాము అని చెప్పేసి అందరికీ లంగా ఓనీస్ అయితే వేసాము విత్ ఫ్రంట్ పళ్ళు. అందరినీ నేను రెడీ చేశాను. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అందరు ఎంత బాగున్నారంటే అంత బాగున్నారు అసలు. నేను మీకు ఫొటోస్ పెడతాను. సో మా అత్తలు కానీ అందరికీ మంచిగా ఫ్రంట్ పళ్ళు వేసి ఇలా రెడీ చేసామన్నమాట. సో వాళ్ళు కూడా ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నారు. ఎప్పుడు ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయమంటే కూడా మా అత్త వాళ్ళు కానీ మా అమ్మ వాళ్ళు కానీ మాకు సెట్ కాదని చెప్పేసి లైట్ తీసుకుంటారు అనమాట. బట్ ఈసారి మేము పర్టికులర్గా లేదు మీరు వేసుకోవాలి అని చెప్పేసి అందరికీ ఒకటేలాగా ఆర్డర్ చేసాము, కాకపోతే డిఫరెంట్ కలర్స్. సో నిజంగా మాకంటే కూడా ఈసారి వాళ్ళైతే చాలా బాగున్నారు. ఈసారి ఒకేషన్కి వాళ్ళే ఫుల్ హైలైట్ అయిపోయినారు. అయితే ఇక్కడ మా నాన్నమ్మకి వాళ్ళ పుట్టింటి నుంచి వడి బియ్యం అయితే వచ్చినాయి. మన తెలంగాణలో ఇదే మనకి మెయిన్ సాంప్రదాయం అనమాట. ఒక ఆడపిల్లకి ఇలా ఒడి బియ్యం పోయడము. ఎన్ని ఆస్తులున్నా ఎంత పెట్టినా కూడా ఇలా సంవత్సరానికి 5 సంవత్సరాలకి లేదా 10 సంవత్సరాలకి ఇలా ఒడి బియ్యం పోయడం అయితే చాలా ఇంపార్టెంట్ అంటారు. ఆ విషయంలో మా నాన్నమ్మ చాలా లక్కీ, ఎందుకంటే ఇప్పుడు తనకి ఏజ్ 70+. బట్ ఇంకా తనకి అమ్మ ఉంది. బట్ రీసెంట్గానే వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు లాస్ట్ ఇయర్. సో ఒకప్పుడు మేమైతే నిజంగా గ్రేట్గా చెప్పుకునే వాళ్ళము మా నాన్నమ్మకి ఇంకా వాళ్ళ ఫాదర్ మదర్ ఇద్దరు ఉన్నారు అని చెప్పేసి. బట్ ఈ ఏజ్లో కూడా వాళ్ళు ఇంకా వాళ్ళ సాంప్రదాయాలు నిలబెట్టుకుంటున్నారు. ఈ ఏజ్కి కూడా నాన్నమ్మ ఒడి బియ్యం పోసుకుంటుంది వాళ్ళ పుట్టింటి నుంచి అంటే నిజంగానే గ్రేట్ థింగ్ మాకు.
మా నాన్నమ్మ వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా పెద్దది. సో ఇప్పుడు బియ్యం పోస్తున్నది వాళ్ళ పెద్దన్న, వదిన, ఇంకా వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ వదినలు, ఆడపడుచులు, వాళ్ళ పిల్లలు అందరు ఉన్నారు నాన్నమ్మకు కూడా. అయితే ఇక్కడ కొంచెం ఒకేషన్ లేట్ అయింది ఫంక్షన్ హాల్కి వెళ్ళడం అవన్నీ. కాకపోతే ఇది మెయిన్ ఈవెంట్ కాబట్టి ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాతే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి అని చెప్తారు కదా. సో అందుకని ఇక్కడ ఒడిబియ్యం కార్యక్రమం అయితే జరుగుతుంది. సో నేను చెప్పాను కదా వాళ్ళ మదర్ అని చెప్పేసి, ఈ ఏజ్లో తనకి నడవడానికి రాదు, కాకపోతే ఈ ఒకేషన్కి అటెండ్ అవ్వాలి అని మాత్రం చాలా ఆశగా ఉండే తనకి. సో ఇంకా వాళ్ళ పిల్లలది ఇలా చూస్తుంది అంటే తను కూడా నిజంగా గ్రేట్. సో స్వీట్ పెట్టి వాళ్ళనైతే ఆశీర్వదిస్తుంది ఇక్కడ. ఇంకా బియ్యము అవన్నీ పోసేసిన తర్వాత ఇప్పుడు మా నాన్నమ్మనైతే రెడీ చేస్తున్నాము. సో ఫర్ ద ఫస్ట్ టైం నాయనమ్మకైతే కొప్పు పెట్టినాము. చాలా బాగుండే అనమాట. లైక్ ఓల్డ్ పీపుల్ వాళ్ళకి అట్లా కొప్పు పెడితే బాగుంటుంది కదా, ఆమెకు కూడా చాలా ఆశ అట్లా కొప్పు పెట్టుకొని రెడీ అవ్వాలి అని చెప్పేసి. సో ఫుల్ఫిల్ అయితే చేసినాము అండ్ బాగుండే కూడా. ఇంకా ఇది లైక్ ఫ్లెక్స్ అయితే పెట్టించామన్నమాట కింద. ఇక్కడ 2 ఫొటోస్ పెట్టించామన్నమాట ఫ్లెక్స్లో, పాతకాలం ఫోటో అండ్ రీసెంట్ టైమ్స్ ఫోటో 2 పెట్టించాము. కానీ అప్పటి పాతకాలంలో వాళ్ళు నిజంగా పాత సినిమా హీరో హీరోయిన్ లాగా ఉన్నారనమాట మా నాన్నమ్మ తాతయ్య ఇద్దరు. వాళ్ళు నిజంగా మాకు ఎప్పుడైనా హీరో హీరోయిన్సే, ఎందుకంటే వాళ్ళు ఉండబట్టే వాళ్ళతో పాటే మా ఇదంతా ఫ్యామిలీ. సో మేము ఏదైనా కలిసి సెలబ్రేట్ చేసుకుంటాము, ఏ మంచి కానీ ఏ చెడు కానీ అందరం గ్యాదర్ అవుతాం అనమాట. సో మా ఫ్యామిలీలో నిజంగానే మాకు ఇది ఒక ప్లస్ పాయింట్ అండ్ నిజంగానే మేము గ్రేట్గా ఫీల్ అవుతాము అనుకొని. సో ఇప్పుడైతే మేము పైకి వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి అసలు వీడియో స్కిప్ చేయకండి. సో ఇందులోనే అసలు వీడియో మొత్తం ఉందన్నమాట, మా ఎంజాయ్మెంట్ అంతా. సో ఇప్పుడైతే నేను వీడియో ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను. సో నెక్స్ట్ పార్ట్లో కంటిన్యూ చేస్తాను. సో స్టే ట్యూన్ అండ్ డు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.